హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? 2 డేస్ అయితే అయిపోయింది కదా వీడియో పెట్టి. ఫస్ట్ అయితే ఈ డిజైన్ చూసేయండి. డిజైన్ చాలా బాగుంది కదండి. న్యూ డిజైన్ అనమాట. నేను మా టైలర్కి ఇస్తే మా టైలర్ అయితే స్టిచ్ చేసింది అనమాట. చాలా బాగుంది కదా డిజైను. న్యూ డిజైను. ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి, సెండ్ చేస్తాను. చెప్పడానికి కూడా నాకు అసలు అయితే చాలా ఇది అనిపిస్తుంది అనమాట. ఎంత ఘోరం అంటే అసలు ఇది కట్ వర్క్ అనమాట అండి. అసలు ఎక్కడైనా మీకు అది కట్ వర్క్ కానీ స్కాలప్ డిజైన్ అని కానీ రెండు ఒకటే అనుకోండి, ఏదైనా మీకు అనిపిస్తుందా? అసలు అందులో డిజైన్ ఏమన్నా కనిపిస్తుందా? ఎలా స్టిచ్ చేసిందో చూడండి. నాకు ఈ బ్లౌజ్ చూసిన తర్వాత అయితే అసలు నిజంగా ఏడుపు వచ్చిందనమాట. కాకపోతే వీడియోలో అయితే ఆడలేదనుకోండి. వీడియో కట్ చేసిన తర్వాత అయితే కొంచెం అయితే నిజంగా ఏడుపు వచ్చిందనమాట. అలాగని మరీ ఇంకా ఏడుస్తూ కూర్చుని ఉంటే అయితే మనమైతే ఏం చేయలేం కదా. అంటే నా షెడ్యూల్ అంతా మొత్తం తారుమారు చేసింది అనమాట ఆవిడ. నేను అవుతుందా అని అడిగాను. నేను అక్కడికి అవుతుంది, చేస్తాను అని చెప్పింది. నాకు రాదు అనుకుంటే నేను కుట్టలేను మేడం ఇదని చెప్పేస్తే నాకు అయిపోద్ది కదండి. తీసుకొని వెళ్ళి అసలు ఎలా అంటే అలా చేసిందనమాట. ఇంకా దాన్ని ఇప్పడానికి కానీ ఏదైనా సెట్ చేయడానికి కానీ చూశాను, అవ్వట్లేదు. సరే అని చెప్పి వెళ్ళి సేమ్ అలాంటి క్లాతే కొనుక్కొచ్చాను అనమాట. కొనుక్కొచ్చి ఇంక ఈ బ్లౌజ్ అయితే పక్కన పడేసి హ్యాండ్స్కి మనకి ది లెహెంగా బ్లౌజ్ అనమాట. బ్లౌజు చాలా చిన్న పీస్ ఇచ్చాడు. అందుకని నేను కస్టమర్తో చెప్పాను, ఆల్రెడీ ఇది బ్లౌజ్ సరిపోదండి, సేమ్ ఇలాంటి క్లాత్ తెచ్చుకోండి అనేసి అంటే వాళ్ళు తెచ్చుకున్నారనమాట. సో అప్పుడు గుర్తొచ్చింది, సరే వీళ్ళు కొని తెచ్చుకున్నారు కదా అని చెప్పేసి వెళ్ళి మళ్ళీ అదే షాప్కి వెళ్ళి ఒక 80 సెంటీమీటర్స్ ముక్క కొనుక్కొని వచ్చి ఇప్పుడు ఫ్రంట్కి బ్యాక్కి అయితే వేసాను అనమాట. హ్యాండ్స్కి మాత్రం ముందు బ్లౌజ్ ఉంది కదా, పాత బ్లౌజు, ఆ బ్లౌజ్ హ్యాండ్స్ ఇప్పేసి దీనికి వేసాను అనమాట. ఫైనల్లీ బ్లౌజ్ అయితే ఇలా రెడీ అయిందండి. ఈ బ్లౌజ్ వల్ల నాకు అసలు మొత్తము దీని తర్వాత కుట్టవలసినవి, దీంతో పాటు వేయవలసినవి మొత్తం అంతా షెడ్యూల్ అంతా తారుమారు అయిపోయింది అనమాట. నాకైతే అసలు ఎలా అనిపించిందంటే బుర్ర పిచ్చెక్కిపోయింది అనమాట. అసలు మామూలుగానే హెడేక్గా ఉంది ఆ రోజు. ఇంకా ఈ బ్లౌజెస్ వచ్చిన తర్వాత చూసైతే నాకు ఇంకా అసలు ఏం చెయ్యాలో అర్థం కాలేదండి. ఫైనల్గా ఈ రోజుకైతే ఈ బ్లౌజ్ అయితే ఫినిష్ అయిందనమాట. సో కస్టమర్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేశానులేండి ఏమైంది ఏంటి అని. వాళ్ళు కూడా ఓకే అన్నారనమాట. ఓకే, మీరు ఎప్పుడు లేట్ చేయరు కదా, ఎందుకు ఇలా అయ్యింది అని చెప్పేసి వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు నేను చెప్పిన తర్వాత. సో ఫైనల్లీ అయితే కస్టమర్ కూడా ఏమీ అనలేదు, హ్యాపీ అనమాట. బ్లౌజ్ అయితే ఇచ్చేసానండి, లెహెంగా బ్లౌజు. అందుకనే ఇప్పుడు హ్యాపీగా అయితే వీడియో చేస్తున్నాను అనమాట. బాయ్ అండి.